నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో రియాజ్ పై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ లో ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించాడని, అక్కడ రూమ్ బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు జరపబోయాడని వెల్లడించారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవన్నారు. తమను తాము రక్షించుకోవడంతో పాటుగా ఆసుపత్రిలో ఉన్న సామాన్యుల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు డీజీపీ. రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలుస్తుందన్నారు డీజీపీ. ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత, సంక్షేమం నుంచి 16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ తరఫున ₹8 లక్షల అందిస్తామన్నారు. ప్రమోద్ పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామన్నారు. ఇక నిన్న రియాజ్ చేసిన దాడిలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ ఆసిఫ్ కు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని, ఎలాంటి తీవ్ర నేరస్తులైనా కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు డీజీపీ శివధర్ రెడ్డి. కానిస్టేబుల్ ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తుండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకుని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్ లో హతం కావడంతో టపాసులు పేల్చి పోలీసులు సంబరాలు చేసుకున్నారు.